చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూ పెరిగిన ఆమెకు ఎప్పటికైనా సినిమా తీయాలని ఒక కల ఉంది. అయితే చిన్నప్పటి నుంచి రూపాయి రూపాయి కూడబెట్టుకుని పెద్దయిన తర్వాత పెళ్ళైన తర్వాత కూలి పనులతో డబ్బు సంపాదించి గొర్రెలను కాచి గేదెలను కాచి వచ్చిన డబ్బుని కొంత దాచిపెట్టుకుని ఈరోజు ఒక సినిమా ప్రొడ్యూసర్గా మారారు. ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర ఉన్నటువంటి పెదారికట్టకు సంబంధించినటువంటి ఇద్దరు దంపతులు ఏకంగా ఒక 90 లక్షల రూపాయలతో సినిమాని తీసి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నారు. అంతేకాదు తమ సినిమా పోస్టర్ లాంచ్కి ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసి ఆయన అపాయింట్మెంట్ కూడా అడిగాడు. ఆయన త్వరలోనే ఆ సినిమా పోస్టర్ను కూడా విడుదల చేయబోతున్నారు. ప్రొడ్యూసర్స్ ఎవరో కాదు, ప్రస్తుతం నా పక్కన వీళ్ళిద్దరే ప్రొడ్యూసర్స్. అంటే జనరల్గా మనం చూస్తుంటాము దిల్ రాజు, అశ్విని దత్, అల్లు అరవింద్ ఇలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ వీళ్ళు కూడా ఇప్పుడు ఒక క్వాలిటీ సినిమా స్పిరిట్ ఈజ్ నాట్ ఏ నేమ్ అని ఒక కొత్త సినిమాని వీళ్ళు తీశారు. దాదాపు 90 లక్షల రూపాయలు ఖర్చు చేసి సినిమాని తీశారు. సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్ లాంచ్ని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేయాలని వీళ్ళు భావించి కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి వెళ్ళి కలిశారు. వాళ్ళు 2 రోజుల తర్వాత రమ్మనడంతో వాళ్ళు తిరిగి వచ్చారు. 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా సినిమా పోస్టర్ అయితే లాంచ్ కాబోతుంది. అసలు సినిమా తీయాలని ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చింది? 90 లక్షల రూపాయలు అంటే సొంత ఇంటిని తాకట్టు పెట్టినారు, ఉన్న పొలాన్ని అమ్ముకున్నారు, గేదెల్ని గొర్రెలను అమ్ముకుని సినిమా తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ కళ ఎప్పటిదని వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతం నరసమ్మ గారు రామ్తో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ అమ్మ ఎప్పుడు అంటే మీరు చిన్నప్పటి నుంచి సినిమాలు చూసేవాళ్ళ? మీకు సినిమా తీయాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? చిన్నప్పటి నుంచి సినిమా తీయాలని ఆలోచన వచ్చింది. ఇప్పుడు తీద్దామని తీసినాక సినిమా రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ కొనికి వచ్చి కలిసి మా సినిమా ఆయన చేతుల మీద రిలీజ్ చేయించుకుందామని ఆశతో వచ్చాము. ఈరోజు సోమవారం రమ్మన్నాడు ఆయన. సోమవారం రోజు పోయి మళ్ళీ కలిసి ఆ సినిమా చేయించుకుంటాం. అంటే అసలు మామూలుగా సినిమాలు అందరం చూస్తాము, కానీ మీరు సినిమా కోసం మీ పొలాన్ని అమ్మేసుకున్నారని చెప్తున్నారు, గేదెల్ని గొర్రెల్ని అన్నీ అమ్మేసుకున్నారు. ఎందుకు అమ్ముకున్నారు? ఎందుకు అమ్ముకున్నామంటే చేయాలని అమ్ముకున్నాం. నేనైతే వద్దన్నాడు, వద్దు అమ్మొద్దు అది ఇదంటే కాసినైనా అమ్మినాక దాచుకున్నా. కొన్ని వాళ్ళకి ఇచ్చి కొన్ని నేను దాచుకొని తీసుకుపోయి నువ్వు సొమ్ము చేయించుకోమని నన్ను చాలా బలవంతం చేశారు వాళ్ళు. నాకు సొమ్ము వద్దు ఏమొద్దు, నేను జనంలోకి పోవాలి, నేను సినిమా తీపించుకోవాలి అని చెప్పి నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉంది, చేపించా. ఎప్పటి నుంచి అమ్మ మీకు సినిమా తీయాలని కోరిక? ఎప్పటి నుంచి? మీ చిన్నప్పటి నుంచి ఉందా? మా చిన్నప్పుడు పెళ్లిగాంతలకి నేను పొట్టేళ్ళిపోన్నాం సినిమాకి. బెమ్మంగారు జీవిత చరిత్రకు అయిపోయి చూసిన కాడి నుంచి నాకు సినిమా చేయించుకోవాలి అనిపించి డబ్బులన్నీ దాసి ఉండిలో పోసుకొని ఉండి పగలగొట్టి చూపిస్తే నువ్వేనా సినిమా చేసేదని చెప్పి నన్ను బాగా అరిచారు ఇద్దరు. మా పెద్ద కొడుకు వాళ్ళ నాన్న అరితేను మీరు అరిసినా నేను చేయించుకోవాల్సిందేనని చెప్పి డబ్బులు ఇచ్చి ఒక ఆయనతోటి మాట్లాడిచ్చి ఇక్కడి నుంచి వచ్చాడు. పేరేంది సంగటోటల దగ్గరకు వచ్చారు వాళ్ళు. సంగటోటల దగ్గరకు వచ్చినాక చేవి అంటే చేస్తానమ్మా, ₹1,00,000 కాడి నుంచి 80 లక్షలు అవుతే కానీ అవదు, నువ్వు ఎడ చేస్తావు అన్నాడు. నేను గొర్రెలు ఉన్నాయి, నాకు ఒక 30 బర్రెలు ఉన్నాయి, బర్రెలు మేకలు అమ్ముకొని ఇస్తాను, చేసి పెట్టమని చెప్పా. సరేలమ్మా ₹1,00,000 కాడి నుంచి 80 లక్షల వరకు చేసి పెడతానని చెప్పి ఆయన అన్నాడు. సరేనని చెప్పి చేయించుకున్నా. నేను చేసిండు. ఈరోజు పవన్ కళ్యాణ్ కలవాలని వచ్చా. సినిమా నిర్మాణం అంటే సినిమా తీయడం అనేది చాలా డబ్బుతో కూడుకున్నది. మీరు ఉన్న గొర్రెలు బర్రెలు అన్నీ అమ్మేసుకున్నారు. ఎందుకు అంత సినిమా అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? ఇష్టంగా ఉంది, చేయాలనిపించింది, చేసినాము. ఈ రోజుకి దానికి కొంచెం గట్టెక్కించినాము, చేపించుకోవాలనుకున్నాము. నాకు రాలే మాటలు. కాదు కదమ్మా, చెప్పండి. అంటే ఇప్పుడు మామూలుగా సినిమా తీసేవాళ్ళు ఉంటారు కదా, మీరు సినిమా గురించి మీకు అవగాహన ఉందా? ఎలా తీస్తారు ఏంటనేది నాకైతే తెలియదు, కానీ చేయించుకోండి ఆయనకు డబ్బులు ఇచ్చి ఆయన ద్వారా చేయించుకున్నాం. నాకైతే ఇష్టంగా ఉంది చేపియాలని ఆ సినిమా. చేయించుకున్నాం, బాగానే చేసిండు. డబ్బులు ఇచ్చిన డబ్బులు కూడా ఆయన ఖర్చు పెట్టకుండా బాగా చేసి మాకు చూపించాడు. మా కళ్ళకి చూపించినాక మేము చేయించుకోవాలని ఇంకా ఉండి ఇప్పుడు ఇల్లు కూడా తాకట్లకు పెట్టి 3 లక్షలు తీసుకొచ్చి ఆడే పనసనగా పెట్టుకోవాలని తీసుకొచ్చాము డబ్బులు. ఒకటి ఇంకోటి ఇప్పుడు కాదు, ఇప్పుడు సినిమా స్టోరీ మీకు చెప్పారా? స్టోరీ ఏంటి, ఎలా ఉంటుందని చెప్పారా? కూడా చెప్పాలా? స్టోరీ ఎట్టుంటుందమ్మా, ఎట్టుంటుంది అంటే నాకైతే తెలియదయ్యా, నువ్వు ఎట్టుంటే అటు చేసి నాకు బాగా సినిమా చేసి పెట్టాలి అని చెప్పి అడిగా నేను. సరే అమ్మ నీకు అంత ఇష్టంగా ఉంది కాబట్టి నేను సినిమా చేస్తా, చూపిస్తా, నీకు మంచిగా చేస్తానని చెప్పి బాగానే చేసిండు. డబ్బులన్నీ ఇచ్చి ఆయనకి చేసిండు బాగానే. అంటే సినిమా తీయాలని కోరిక డబ్బులు సంపాదించాలనా లేకపోతే మీరు లేదు, నాకు సినిమా చేయాలి, జనంలోకి పోవాలి నాకు అని అది ఒక ఇంట్రెస్ట్గా ఉంది. చేపించుకొని జనంలోకి వెళ్ళిపోయా.
అంటే ఇప్పుడు కాదు, సినిమా తీసిన తర్వాత ఒకసారి సినిమా హిట్ అయింది అనుకోండి, ఓకే పర్లేదు. సినిమా హిట్ అవ్వలేదు అనుకోండి, మీ డబ్బులన్నీ పోతాయి. ఆ విషయం తెలుసా? డబ్బులన్నీ పోతే హోటల్ పెట్టుకున్నాను, హోటల్ మీద రూపాయి సంపాదించుకొని ఎట్టయినా బతకగలుగుతాం మేము. ఆ డబ్బులు రాకపోయినా వస్తే మాత్రం జనాలకే పెడతా, ఇది అనాథులకి. మా ఊర్లో బడి ఉంది, బడి ఇది హై స్కూల్ పిల్లలకి గుడ్డలు అన్నము అవన్నీ తీసిద్దాం అనుకుంటున్నా ఇక వస్తే బాగా మంచిగా. అదే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే డబ్బులు పిల్లలకి పేదవాళ్ళకి పంచుతారు. ఇంకో సినిమా కూడా తీస్తారా? ఇంకా తీయలేం ఇంతవరకే. ఈ కళ ఒక సినిమాతో నెరవేరుతుంది. ఈ ఒక్క సినిమాతో నెరవేరుతాం మేము. ఇంతకంటే ఎక్కువ చేయలేము. ఇంక ఎక్కడ ఉన్నాయి మాకు ఆస్తులు లేవు, ఇంకా ఆస్తులు లేవు కాబట్టి ఇంతవరకు మేము చేయగలుగుతాం. ఇంతవరకు చేసి ఆ ఒకవేళ వచ్చినానుకో దేవుడి దయ వల్ల జనాలకు కొంచెం ఇస్తాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలవాలనుకుంటున్నారు అసలు? ఆయన చేతులు గుండా మా సినిమా బాగా డెవలప్ చేయించుకోవాలి. ఆయన్ని పిలిచి రేపు ఆడే మనసులకి ఆయన్ని తేజీ ఎక్కించుకొని ఆయన చేతులతో మా సినిమా రిలీజ్ చేయించుకుందామని వచ్చా. అంటే వెళ్ళి కలిసారా? మంగళగిరి వెళ్ళారా? మంగళగిరి వెళ్ళినాం. మంగళగిరి వెళ్ళిపోయినాక రేపు ఈరోజు అవి రాపించుకున్నాం, కాగితాలు రాపించుకొని లోపలికి ఇచ్చినాం. లోపలికి ఇచ్చిన తర్వాత రేపు సోమవారం రావాలమ్మా, మీరు ఈరోజు కుదరదు అని చెప్పిండు. ఆయన దీక్షలో ఉన్నాడు అని చెప్పిండు. సరే సోమవారం వస్తామమ్మ, మరి వస్తామయ్యా, మరి ఆ రోజు కలుగుతాం, ఆ రోజు వస్తాడు కలుస్తాడు, మీకు చేసి పెడతాడమ్మా అని చెప్పారు వాళ్ళు. ఇంకా అందుకని వచ్చాం, రిటర్న్ వచ్చేసాం. ఇంకేం చెప్పాలా? సినిమాలు అంటే అప్పుడు సినిమాలు చూశారు, ఈ మధ్య సినిమాలు చూస్తున్నారు, ఇప్పుడున్న సినిమాలు చూస్తారు? ఇప్పుడు టీవీలలో చూస్తున్నాం కదా, టీవీలలో చూస్తున్నాం. సినిమాకైతే పోలేదు కానీ రవి నవ్వుతుంది, నాకు నవ్వు వస్తుంది. ఓకే, భర్త వెంకటేశ్వర్లు కూడా ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాము. వెంకటేశ్వర్లు గారు ఒకసారి కొంచెం జరగండి. అంటే మీకు ఇప్పుడు మీ భార్య సినిమా తీయాలని 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మీకు ఎప్పుడు చెప్పారు నాకు సినిమా తీయాలని? మీకు ఎప్పుడు చెప్పారు? మీ సమాధానం ఏంటి? అప్పుడు సినిమా తీయాలని ఆమె అనుకుందంట, నాకైతే తెలియదు. ఒక ఆయన మా వాటల దగ్గరికి వచ్చాడు, మన సినిమాలకు సంబంధించిన హైదరాబాద్ నుంచి. అయ్యా నేను నాకు సినిమా చేసి పెడతారా అని అడిగింది. అమ్మ చూడటానికే ఏంటంటే చూడటానికి కాదు, చిన్న సినిమా ఒకటి చేసి పెట్టమని అడిగింది. ఏందమ్మా ఏం సినిమా అంటే, ఇది మాతంగులకు సంబంధించి, ఇది రేణుకాదేవి దానికి సంబంధించి మాతంగులు ఒక చరిత్ర ఉంది, ఆమెకి ఇది బాగా ఇంట్రెస్ట్. ఆ స్టోరీ మీద నాకు సినిమా చేసి పెట్టమని అడిగింది. సరే లేకపోతే అదేదైతే రాసుకొని తర్వాత మీరు డబ్బులు ఎంత అయితే పెట్టగలరంటే పెడతామయ్య అంటే, ఎంత పెడతారంటే 1 లక్ష 2 లక్షలు అని నేను అనుకున్నాను. లక్ష కాదు, ఇంత సంగతి 50,000 దాకా నాకున్నాయి, 50 లక్షలు దాకా ఉన్నాయి, 50 లక్షల వరకు నాకున్నాయి. ఒకవేళ కొరవ అయితే ఇంకేమన్నా తీసుకొచ్చి పెడతానంటుంది. నేనేం అరుస్తాను పక్కన ఉండి. సరే ఎట్ట దిక్కు ఆ బయట పెట్టింది ఆ డబ్బులు, నాకు కూడా తెలియకుండా దాపెట్టుకున్న డబ్బులు కూడా బయట పెట్టింది. కొరవకి ఆ సేవలు పూలు ఏ కొంచెం తయారు చేసి మొత్తానికైతే సపోర్ట్ చేసినాం. అది కిందంగా కంప్లీట్ అయింది. సరే రిలీజు అంటే ఈయన పవన్ కళ్యాణ్తో చేయించుకుంటే బాగుంటుంది, ఆయన ఖచ్చితంగా మన భేదాలను చూస్తే మనకెళ్ళి ఆయన చూస్తాడు, ఆయన చేతుల మీదుగా మన సినిమాకైనా ఓపెన్ చేయించుకుంటే మన డబ్బులు మనకు వస్తాయి, మనకు మిగలకుండా పర్వాలేదన్న ఆలోచనతో ఇటు విజయవాడకి వచ్చినాం. ఆయనది పవన్ కళ్యాణ్ ఇంటికి పోయినాం, ఉదయాన ఇల్లు కద్దని పోయి క్యాంప్ ఆఫీస్కి పోయాను. 7 గంటలకు పోయి కూర్చోను. ఆడ వాళ్ళని ఇలా సపోర్ట్ తీసుకుంటే సలహా తీసుకుంటే, 7 కదయ్యా మంగళగిరిలో ఆయన ఆఫీస్ ఉంది, ఆడికి పోండి ఆడ ఉన్నాడని చెప్పిండు. మేము ఆడికి పోయాను. పోయి 1 గంట 2 గంటలు వాళ్ళని వీళ్ళందరిని అడిగినాం. వాళ్ళు ఏమన్నారంటే అటు రాసేవాళ్ళు ఒక అప్లికేషన్ రాసిపోండి, ఎప్పుడు అయితే పిలిపోతుందో అప్పుడు మీకు కబురు పెడతాం, ఖచ్చితంగా కలుస్తాడు, ఇటు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు అని భేదవాళ్ళకంటే అని వాళ్ళు చెప్పడం జరిగింది. సంతోషంగా ఇంటికి వచ్చినాం. రేపు సోమవారం ఖచ్చితంగా కలుగుతాడని ఆశపడుతున్నాం. అంటే 90 లక్షల రూపాయలు మీరు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. 90 లక్షల రూపాయలు అంటే ఏమేమి గొర్రెలు బర్రెలు అమ్మేశారు మొత్తం అన్నీ ఉన్నాయని? ఆమె దొంగతనంగా కొన్ని దాచిపెట్టుకుంది. తర్వాత నాకు తెలిసి పొలము 4 ఎకరాల 80 సెంటు పొలం అమ్మిను. తర్వాత గొర్రెలు కూడా మేకలు కూడా అమ్మిను, బర్రెలు కూడా 30 బర్రెల దాకా అమ్మిను. ఇంకా కాసిన కొంచెం సరిపోకపోతే ఆడాడు అప్పులు కూడా తీసుకొచ్చాను. లాస్ట్లో నిన్న అది ఎయిటింగ్ దేనికి కావాలంటే ఇల్లు పొదిలి బ్యాంకీలో తాకట్లు పెట్టేసాను. అది ఎంత వడ్డీ కూడా నాకు పూర్తిగా తెలీదు. నెల ఎంత కట్టేదని చెప్పి అవి కూడా తీసుకొచ్చి దీనికి పెట్టుకోను. ఇంకా చిన్నగా ఆడే ఫంక్షన్ వీళ్ళ చేతుల ద్వారా జరిగితే దేవుడి దయ వల్ల మేము పెట్టించాం మా బయటకు వచ్చినా చాలు. ఇంకా సినిమా అంటే మేము చిన్నవాళ్ళం కాబట్టి చేయలేము, దాని గురించి ఏదో ఆశపడది సరేలేమన్నాం. అది మాది. అసలుగా డబ్బులు 90 లక్షల డబ్బులు ఉంటే ఎవరైనా మంచి ఇల్లు కొనుక్కోవడం లేకపోతే వ్యాపారం చేసుకోవడం పొలాలు కొనుక్కోవడం చేస్తారు. మీరు ఉన్న పొలాలు గొర్రెలు బర్రెలు మొత్తం అమ్మేసి సినిమా తీయాలి, ఎందుకు అంత సినిమా అంటే ఎంత ఇష్టం మీకు? ఆమె ఇష్టమే, నాకైతే పెద్ద ఇదే ఉండేది కాదు. కానీ ఆమె అయితే సినిమా తీయాలి ఇదే గోళ ఆమెతోటి. ఏమన్నా నరిచిందంటే అలుగుతుంది,
నీతో పని లేదు, నీ డబ్బులతో పని లేదు, నా డబ్బులే నాకు ఉన్నాయి అని మొండికేసింది. ఇంకేం చేయలేక నేను కూడా సరేలేమన్నా. తర్వాత ఇంక మొదలుపెట్టినాక తప్పదయ్యి ఇంకా ఈ సేవను అమ్మినా అది జీవాలు అమ్మిన అన్నీ అమ్మి ఇప్పుడు సంగటి హోటల్ పెట్టుకొని పెదరగట్లోనే సంగటి హోటల్ నడుపుకుంటాను. దేవుడి దయ వల్ల 10 మంది తింటున్నారు, మాకు కూడా ప్రశాంతంగా 10 రూపాయలు వస్తున్నాయి. అది ఆనందంగా ఉంది మాకు. అది సినిమా షూటింగ్కి వెళ్ళారా మీరు? సినిమా ఎలా? షూటింగ్ అంతా నన్ను అక్కడే ఉంచుద్ది. ఆమె ఏమో వారానికి ఒకసారి వచ్చిపోతుంటుంది. అక్కడ మా ఊరి దగ్గర తీశారు, ఇక్కడ హైదరాబాద్ తీశారు, అక్కడెక్కడ అంతలోకి ఆడికి పోయి అయినా కానీ మేము దగ్గరే ఉంటాం. నేను దగ్గరే ఉంటాను. ఆమె వారానికి 2 సార్లు 3 సార్లు వచ్చిపోతూ ఉంటుంది. నాకు కావాల్సిన మెటీరియల్ ఆఖరికి మన వాళ్ళకి పెట్టి అన్నంతా కూడా మేము ఇంటికాడ తీసుకోవాల్సిందే. రైస్, బియ్యం కానీ పప్పులు గిన్నెలు అన్నీ వంట మనుషులు కూడా మేమే పెట్టుకొని తీసిపోయి వాళ్ళని బాగా లక్షణంగా మా పిల్లల మాదిరి చూసుకుని మాకు వాళ్ళు తీసుకున్న డబ్బుల మీద ఇంకా సంతోషంగా మాకు పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. అది బాగా ఆనందంగా ఉంది మాకు. ఇప్పుడు ఈ సినిమాలో రవిబాబు గారు కూడా నటించారు కదా, ఆయన ఏమన్నారు మీ గురించి, ఏం మాట్లాడారు? డ్రాయ మీకెందుకు పెద్ద పెద్ద వాళ్ళే ఓడిపడితే మీకెందుకు చేయలేకపోతే మీకెందుకు అన్నాడు. సార్ ఏదో ఆమె కోరిక చేయాలనిపించినదంటే సరే కానీ దేవుడు ఏం భారం వేసి కానీ పని చేసుకోమని చెప్పిన సంతోషంగా దగ్గరే కూర్చోపెట్టుకుంటాను. నన్ను పెద్దయినా రా అంటాడు, కూర్చుంటాను, పెద్దోడు మాట్లాడతాం. ఆయన సత్యప్రకాష్ గారు ఉంది సార్, ఆయన ప్రేమలు అనుకుంటా. ఆయన భుజమేం చేసి వాటు పట్టుకొని అబ్బో ఆయన బాగా సంతోషంగా ఫైటింగ్ బాగా చేసిండు, బాగానే ఉంది ఆయన కూడా. వీళ్ళు ఎవరెవరు చిత్రం చీను, ఆ చిట్టిబాబు ఎవరెవరు ఉండరు, అందరూ యాక్టర్లు నాకు బాగా పూర్తిగా తెలియదు. దగ్గర అయితే కూర్చుంటా నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ సినిమాని పోస్టర్ రిలీజ్ చేస్తే మీకు కొంచెం హెల్ప్ అయింది అనుకుంటున్నాను. చూస్తారు మా ఇంటోళ్ళు పేదోళ్ళు గిట్టిన పడాలంటే ఆయన కూడా ఆలోచన మా చేస్తాడని కూడా మేము పూర్తి ఆశతో వచ్చినాం. పెద్దారగట్ల నుంచి రాత్రి 10 గంటల బస్సు ఎక్కినాం, తెల్లారుజాము 3 గంటలకు ఎక్కడ దిగినాం, ఇంకా పక్కన ఉన్నాం. పోయి ఆయనతో కలిసినాం. ఆయనతో కలవలేదు, అలా కలిసేదానికి అవకాశం మాకు కలిసినట్టు అంత ఆనందంగా ఉంది. సోమవారం ఖచ్చితంగా కలుగుతాడని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. సోమవారం దాకా ఇక్కడే ఉంటాం. ఆయన కలిసి ఆయన చేతులు కూడా చేపించుకొని మా ఊరికి వెళ్తాం. నరసింహ గారు ఒక మాట చెప్పారు, సినిమా పెట్టిన డబ్బులు వచ్చేస్తే లాభాలు వచ్చినా పేదలకు పంచి పెడతాం, పిల్లలకు పంచి పెడతామని చెప్తున్నారు. బయట పిల్లలు మొత్తానికి ఏదో అందరి గుడ్డలో ఏమో ఆమె కోరిక ఏది కావాలంటే తీసుకోమని చెబుతాను, నేనేం కాదన్ను. ఆడ నా వాటలు కూడా ఇప్పుడైతే సంగటి రొట్టెలు ఎన్ని పెడుతున్నా, దేవుడి దయ వల్ల మా డబ్బులు మాకు వచ్చిన చాలు మిగలకుండా ప్రతిరోజు 10-20 మందికి తక్కువైతే అన్నం వరకు పెట్టాలని మా ఆలోచన. ఏ వ్యవసాయం అన్నీ చేసి లాస్ట్కి ఇది మాకు బాగా ఆనందంగా ఉంది. ఇది మా అంతా ఖర్చు పెట్టేశారు. రేపు మీరు బతకడానికి ఇంకేమైనా ఇల్లు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఇంకా మాకు ఇంకా ఇల్లు ఆస్తి ఇంకా ఇల్లు వస్తుంది, చదువు సంపాదించుకుంటాం బాగానే. ఇంకా 10 ఏళ్ళు బాగా తిట్టంగా తిరుగుతాం, ఇద్దరం కూడా గట్టిగా పని చేస్తాం, ఎంత పనికేం లెక్క పెట్టాం. మాకు కుశాలుగా ఉంటే ఎంత పని అవుతుంది, మాకు డబ్బులు కూడా అట్నే వస్తాయి, మాకు బాగా న్యాయంగా జరుగుతూ ఉంది. మీ పిల్లలు ఏమి అనలేదా ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నా సినిమా? ఎవరికి నన్ను అడిగే దమ్ము ఎవరికి లేదు, నన్ను ఎవరు అడగరు. ఆమె ఏదైనా గట్టిగా కావాలంటే నేను ఆమె ఆ మాట కాదని దమ్ము నాకు కూడా లేదు. ఆమె చెయ్యాలంటే చేయాల్సిందే, చెడేం చేయదు, మంచి పైన చేయాలనుకుంటుంది. నేను కూడా సరేలమ్మని నేను కూడా అంటుంటా. అది ఆమె కోరికలే బాగుంటాయి, ఏదైనా కూడా ఆ మాట్లాడే మాటలు కండిషన్గా ఉంటాయి. ఆ మాటకు మేము కూడా పెద్దగా ఏం చెప్పము. అది మాది. ఇది చూశారుగా నరసమ్మ వెంకటేశ్వర్లు గారి, అంటే నిజంగా సినిమా మీద ప్యాషన్ ఉంటే మనం ఇంతకుముందు చిన్నప్పుడు అంతా చదువుకున్నాం, నాగేశ్వరరావు కానీ లేకపోతే రామారావు కానీ లేకపోతే శోభన్ బాబు ఇలాంటి వాళ్ళు సినిమా మీద ఇంట్రెస్ట్తో, చిరంజీవి కానీ వీళ్ళంతా మద్రాస్ ట్రైన్కి వెళ్ళి అక్కడ అనేక కష్టాలు పడి సినిమాలో నిలదొక్కి ఈరోజు పెద్ద పెద్ద స్టార్స్ అయ్యారని. అలాగే వీళ్ళు ఒక పల్లెటూరు నుంచి ఇప్పుడున్న జనరేషన్లో ఇక పల్లెటూరు నుంచి వచ్చి ఒక సినిమా తీయాలి, ఎట్లయినా సినిమా తీయాలని రూపాయి కూడబెట్టుకుని నా అనుకున్నటువంటి నరసమ్మ గారు ఆమె సపరేట్గా డబ్బులు దాచుకుని ఆ డబ్బులు దాచుకోవడంతో పాటు తన భర్త దగ్గర నుంచి కూడా కొంత అనుమతి తీసుకుని డబ్బులు తీసుకుని సినిమాని ప్రొడ్యూస్ చేశారు. స్పిరిట్ అనే సినిమాని ప్రొడ్యూస్ చేశారు. సినిమా కూడా పూర్తయిన సినిమాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆడియో లాంచో లేదా పోస్టర్ లాంచో చేయడం ద్వారా కొంత ప్రమోషన్ వస్తుంది, జనాల్లోకి వెళుతుందని వాళ్ళు భావిస్తున్నారు. నిజంగా చాలా కల్మషం లేని మనుషులుగా కనబడుతున్నారు. ఇలాంటి వాళ్ళు అంటే జనరల్గా సినిమాలు తీయడం అనేది, ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా పెద్దగా వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, కానీ సినిమా తీయాలనే కళ, కోరిక అవన్నీ సినిమా వైపు నడిపించింది. సినిమా వైపు నడిపించి ఈరోజు 90 లక్షల రూపాయలు పెట్టి సినిమాని తీసేలా చేసింది. వాళ్ళు చాలా ధైర్యంగా చెప్తున్నారు, 90 లక్షలు ఒకవేళ వచ్చినా రాకపోయినా మేము భయపడం, కష్టపడే తత్వం ఉంది, ఇంకో 10 ఏళ్ళు గట్టిగా కష్టపడతాము, మేము కావాల్సిన పొలమో ఇల్లు స్థలం అన్నీ కొనుక్కుంటామని కూడా వాళ్ళు చాలా ధైర్యంగా చెప్తున్నారు. నిజంగా చాలామందికి ఆదర్శం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక సినిమా ఫ్లాప్ అవగానే
చాలామంది భయపడి పారిపోతుంటారు. కానీ ఒక పల్లెటూరు నుంచి వచ్చి చిన్నప్పటి నుంచి కన్న కలను నెరవేర్చుకోవడానికి ఈరోజు వీళ్ళు నడుం బిగించారు. ఉన్న ఆస్తులను అమ్ముకున్నారు, గొర్రెలు బర్రెలన్నీ కూడా అమ్ముకున్నారు, సినిమాని తీశారు. ఇప్పుడు చిన్న సహాయం, ఉడత భక్తి సహాయం కోసం పవన్ కళ్యాణ్ ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ కనుక వీళ్ళకి సహాయం చేస్తే కొంత ప్రమోట్ అయ్యి సినిమా అందరూ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ కోరిక నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్, RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.